దావీదు కీర్తనకారుడు దిద్దుబాటు నాకు అసహ్యము కదా అన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే దిద్దుబాటు చాలా మంది అసహించుకుంటున్నారు. నేను క్రైస్తవ జీవితాలలో, భక్తి జీవితాలలో మనము ఆధ్యాత్మికంగా ఎదగబడాలి అంటే, ఆధ్యాత్మికంగా దేవుని కృపను పొందుకోవాలి అంటే, లేదంటే దేవుని దర్శనములు మనం పొందుకోవాలి అంటే ఈ దిద్దుబాటు చాలా ప్రాముఖ్యమైనది. దిద్దుబాటు లేకపోతే వాడు అసలు క్రైస్తవుడే కాదు. దిద్దుబాటు క్రైస్తవ జీవితాలకి వెన్నుముక్క లాంటిది. చూడండి, వెన్నుముక్కని నేను ఎందుకన్నానంటే, మనిషి నిలబడడానికి, మనిషి తన పనులు చేసుకోవడానికి, మనిషి తన కార్యక్రమాలు ఏది చేయాలన్నా కానీ మనిషికి, శరీరానికి వెన్నుముక్క ఉండాలి. వెన్నుముక్క లేకపోతే వారు వంగి వంగి నడుస్తారు. చూడండి, మన భక్తి జీవితాలకు కూడా, మన ఆధ్యాత్మిక జీవితాలకి కూడా ఈ దిద్దుబాటు చాలా ప్రాముఖ్యమైనది. దావీదు కీర్తనకారుడి దగ్గరికి ప్రవక్త అయిన నాతాను వస్తాడు. నాతాను వచ్చి సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి మాటలు అంటాడు కదా, అక్కడ ఎలా తప్పిపోయాడో దావీదు తెలియపరిచాడు. దావీదు చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత నాతాను వచ్చాడు. నాతాను వచ్చి ఒక ఉపమానపు రూపంలో దావీదుతో చెప్తాడు. దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు దావీదు వెంటనే దానిని సరి చేసుకుంటాడు, దిద్దుకుంటాడు. ఎస్, నేనే ఆ తప్పు చేశాను, ఆ పొరపాటు చేశానని సరి చేసుకుంటాడు. దిద్దుబాటు అంటే అదే. ఎప్పుడైతే మనం పొరపాట్లు చేస్తామో, ఎప్పుడైతే మనము అవిధేయతల్లోకి, పాపపు జీవితపు, పాపపు క్రియల్లోకి వెళ్ళిపోతామో, ఏ క్రైస్తవుడైనా, ఏ భక్తిపరుడైనా దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు చేసుకోకపోతే ఆ అవిధేయత నీ మీద అలాగే ఎలుగుడి చేస్తుంది. ఆ పాపము నిన్ను తలదించుకునేవాడిగా చేస్తుంది. చూడండి, పాపం ఎందుకు తలదించుకునేవాడిగా చేస్తుందంటే, ఒక బంగ్లాలో దొరగారు, ఆయన దగ్గర కార్ డ్రైవరు, వంట మేస్త్రి, తర్వాత చాలా పనులు చేసేవాళ్ళు ఉండేవారు. ఆ కారు డ్రైవర్ ఏం చేసేవాడంటే, దొరగారిని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత వచ్చి మరలా బంగ్లాలో దొరగారిని దింపేసిన తర్వాత ఆ వంట ఆయన దగ్గరికి వెళ్ళి కాఫీయో టీ తాగుతూ ఉండేవాడు. యథాప్రకారంగా ఒకరోజు కార్ డ్రైవర్ ఏం చేశాడంటే, దొరగారిని బయటికి తీసుకొని వెళ్ళి మరలా తీసుకుని వచ్చి దొరగారిని ఇంటికాడ దింపి, ఈయన ఏం చేశాడంటే ఆ టీ వాడి దగ్గరికి వెళ్ళే ముందు ఆ పెరట్లో, అంటే ఆ తోటలో బాతులు తిరగడం చూశాడు. గబగబా ఈ చేతులు ఆడక ఒక చేయిని ఏం చేశాడంటే, ఆ చేతిలో ఒక రాయిని తీసుకుని ఆ బాతులు కొట్టగా ఒక బాతు సడన్ గా అనుకోని విధంగా చనిపోయింది. గబగబా ఆ డ్రైవర్ వెళ్ళి ఎవరు నన్ను చూడట్లేదు అని చెప్పి ఆ బాతుని ఏం చేశాడంటే గబగబా కప్పి పెట్టేశాడు. ఎప్పుడైతే కప్పి పెట్టేశాడో, ఈ కప్పి పెట్టుట వంటవాడు చూశాడు. వంటవాడు చూసి సైలెంట్గా ఉన్నాడు. మరలా గబగబా కప్పేసి నన్ను ఎవరు చూడట్లేదులే అనుకొని వంటవాడి దగ్గరికి వచ్చి, రే కాఫీ ఇవ్వరా అన్నాడు. ఇప్పుడు ఈ వంటవాడు ఏమంటున్నాడు తెలుసా, నేను కాఫీ నీకు ఇస్తాను కానీ వెళ్ళి ఒక బిందు నీళ్ళు తీసుకురా అన్నాడు. జాగ్రత్తగా గమనించండి నా ప్రియ సహోదరి, సహోదరుడా, పాపం నిన్ను ఏం చేస్తుందో తెలుసా, ముప్పతిప్పలు పెడుతుంది. జాగ్రత్తగా గమనించండి. మొత్తానికి ఇప్పుడు 2 పనులు అయిపోయినాయి. ఒకటి కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒకటేమో వీడి దగ్గర పని చేస్తూ ఉన్నాడు. ఈ పని చేయలేకపోతున్నాడు. పాపం ఏం చేస్తుందో మనిషిని గలిబిలి చేస్తుంది. పాపం మనిషిని ఏం చేస్తుంది, వేదన పడేటట్లు చేస్తుంది, తొందర చేస్తుంది, అబద్ధాలు ఆడేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైనా గమనించండి, పాపం మిమ్మల్ని ఏం చేస్తుందంటే అబద్ధాలు ఆడేటట్లుగా, మోసకరమైన పనులు చేసేటట్లుగా, మోసకరమైన జీవితమును జీవించేటట్లుగా పాపం చేస్తుంది. వీడు తట్టుకోలేకపోతున్నాడు. 2 పనులు అయిపోయినాయి, ఒక జీతం అయిపోయింది. ఏదైతే ఏమైంది, నేను దొరగారి దగ్గరికి వెళ్ళి నా పాపముల గురించి, నా తప్పుల గురించి చెప్పుకోవాలని ఆశపడ్డాడు. దొరగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను ఒక మాట నీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను అయ్యా అన్నాడు. తడబడుతున్నాడు, భయపడుతున్నాడు, తొందరపడుతుంది. ఎందుకంటే పాపం ఏం చేస్తుందంటే ఒప్పుకోనే పోతావు. పాపం వల్ల ఒప్పుకోనే పోతావు.
పాపం వల్ల ఒప్పుకోనివ్వకుండా గలిబిలి చేస్తూ ఉంటుంది, తొందర పెట్టేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మరలా పాపం విడిచిపెట్టి ఒప్పుకుంటామో మనసులో శాంతి, సమాధానము, నెమ్మదిని మరలా తెచ్చుకోగలుగుతాం. మొత్తానికి తడబడుతున్నాడు, చెమటలు పడుతున్నాయి, తొందరపడుతున్నాడు. దొరగారు అంటున్నారు కదా, చెప్పరా పర్వాలేదు అంటున్నారు. మొత్తానికి నేను ఒక రోజు తోటలో తిరుగుతుండగా ఒక రాయి విసిరాను, బాతు చచ్చిపోయింది అయ్యా, పాతి పెట్టాను, దయతో నన్ను క్షమించండి అని చెప్పి వేదన పడుతూ ఉన్నాడు. అప్పుడు దొరగారు అన్నారు కదా, ఒరే అబ్బాయి, నేను ఆ రోజే నిన్ను చూసి క్షమించాను రా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీడు సంతోషంగా ఉన్నాడు. డ్రైవర్ ఏమో ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా గడుపుతున్నాడు. గబగబా మరలా టీ వాడి దగ్గరికి వచ్చాడు. టీ వాడి దగ్గరికి వచ్చి, అరే అబ్బాయి కాఫీ ఎవరా అన్నాడు. ఇప్పుడు ఈ వంటవాడు అంటున్నాడు కదా, అరే వెళ్ళి నీళ్ళు తీసుకురావా బిందుడు అన్నాడు. బిందు నీళ్ళు లేదు, ఏమీ లేదు అన్నాడు. చూసారా, పాపము ఎప్పుడైతే విడిచిపెడతామో మనిషిలో సంతోషం వస్తుంది, మనిషిలో ఆనందం కలుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. మొత్తానికి టీయ లేదు, నీళ్ళు లేవు, గీళ్ళు లేవు అన్నాడు. అరే నీ పని దొరగారితో చెప్తాను అన్నాడు. నీ బాధ లేదు, ఏమీ లేదు, నువ్వు అర్జెంట్ టీ ఎవరా అన్నాడు. చూసారా, పాపం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ధైర్యం వస్తుంది. వంటవాడు అంటున్నాడు, నీ గురించి దొరగారితో చెప్తాను అన్నాడు. దొరగారికి కాదు, ఎవరికైనా చెప్తున్నా అన్నాడు. ఎందుకంటే వీడు దొరగారి దగ్గరికి వెళ్ళి అప్పటికే తన పాపాన్ని విడిచిపెట్టేశాడు. చూసారా, అది దిద్దుబాటు. భక్తి జీవితంలో కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, తొందర చేస్తూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం. మాటల ద్వారా, క్రియల తలంపుల ద్వారా తొందరపడుతూ ఉంటాం. మరి వీటిని విడిచిపెట్టి ఒప్పుకోవడం వల్లనేగా దిద్దుబాటు నీకు వచ్చేది. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో, ఆ పాపాన్ని ఒప్పుకుంటామో, మన హృదయములో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దేవుడిస్తాడు. చూడండి, దావీదు పాపము చేసి గలిబిలైపోతున్నాడు, తొందర అయిపోతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నాతాను వచ్చి తనకు గ్రహింపు కలిగిన మాటలు చెప్పాడో అప్పుడు దావీదు ఏం చేశాడు, వాటిని ఒప్పుకున్నాక మరలా దేవుని ఎదుట నా చిత్తానుసారుడు, నా వ్యక్తి అని చెప్పి దావీదు గురించి దేవుడే సాక్ష్యాన్ని. కనుక దిద్దుబాటు అసహించుకోకూడదు. నీ భక్తి జీవితంలో ఎప్పుడు కూడా దిద్దుబాటు అసహించుకోకూడదు. నువ్వు దిద్దుబాటు చేసుకునే వ్యక్తిగా, సరి చేసుకునే వ్యక్తిగా, పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా, పాపాన్ని ఒప్పుకునే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ భక్తి జీవితము దేవుని దగ్గర నమ్మకముగా, యథార్థముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, దయగలిగిన వాడ, నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే, దిద్దుబాటు మా జీవితాలకి కావాలి, మాకు కావాలి. అటు దిద్దుబాటు జీవితం మాకు దయచేయమని అడుగుచు చూస్తున్న బిడ్డలకు దిద్దుబాటును దయచేయండి. వారి జీవితంలో ఒక క్రియను జరిగించమని అడుగుచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.